నల్గొండ జిల్లా నకరేకల్లో 17 కోట్లతో అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కుంట ఆధునీకరణ చేపడతామన్నారు. అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఓకే దాదాపు 5 సంవత్సరాల పాటు నెకరెకల్లు మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా ఈ పట్టణ అభివృద్ధి కోసం ఆర్నిశలు కృషి చేసినటువంటి మా మున్సిపల్ చైర్పర్సన్ రజిత శ్రీనివాస్ గారు, వైస్ చైర్పర్సన్ ఉమారాణి కృష్ణమూర్తి గారు, స్థానిక కౌన్సిలర్లు, వారికి ఈరోజు వారి పదవీ కాలం చివరి రోజు కావడంతో వారు ఇంతకాలం ఈ పట్టణాభివృద్ధి కోసం, వార్డుల అభివృద్ధి కోసం వాళ్ళ ఆర్నిశలు కృషి చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నిన్న 2 రోజుల్లో 15 కోట్ల నిధులతోని నకరేకల్ పట్టణంలో డెవలప్మెంట్ కోసం ఫౌండేషన్ స్టోన్స్ వేయటం జరిగింది. నిన్న 6 కోట్లు, ఈరోజు 8 కోట్ల చిల్లర డ్రైన్స్, సీసీ రోడ్ల కోసం ఫౌండేషన్ స్టోన్స్ వేసి, దీంతో పాటు కాలం వారి కుంట కట్ట ఆధునీకరణ, దాని సుందరీకరణ కోసం 2.5 కోట్లతో ఈరోజు ఫౌండేషన్ స్టోన్స్ వేసి, ఇక్కడ కాటమయ్య బజార్లో మసీదు అభివృద్ధి కోసం 9 లక్షలతోని అక్కడ కూడా ఫౌండేషన్ స్టోన్స్ వేయటం జరిగింది. అంటే 2.5 సంవత్సరాల్లో దాదాపు ఒక విడత 6 కోట్లు, ఈ విడత 15 కోట్లు, 21 కోట్లతో డ్రైన్స్, సీసీలు డెవలప్మెంటు, 2.5 కోట్లతో ఆ కట్ట డెవలప్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కూడా తన దగ్గర ఉండటంతో పట్టణాల అభివృద్ధి కోసం, పట్టణాల ప్రజల మౌలిక సదుపాయాలు, అవసరాల కోసం విడతల వారీగా నిధులు ఇవ్వడంతో ఈ టౌన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, రానున్న రోజుల్లో ఈ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం, అన్ని విధాలుగా అభివృద్ధిలో ఈ పట్టణాన్ని ముందుంచుదాం. చాలామంది పేదవాళ్లకు ఇండ్లు లేక సతమతం అవుతారు. మొన్న కొద్దిపాటి గాలి దుమారు వస్తేనే చాలామంది ఇండ్ల రేకులు ఎగిరిపోయి పసిపిల్లలతో వాళ్ళు అలమటిస్తున్నటువంటి ఒక పరిస్థితి చూసినాం. ఆ పరిస్థితిని పూర్తిగా సమూలంగా లేకుండా చేయాలి. అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, అరువులందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. జూన్, జూలైలో దాదాపు 1000 మంది వరకు అరువులుగా ఉన్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. వారందరూ కూడా ఇంటి స్థలాలు ఉండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇట్లా అనేక రంగాల్లో ఈ టౌన్ను అభివృద్ధి చేయడానికి ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజన్ 47కు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతాం.